నమస్కారం. హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు సిటీలోని మూలాపేటలో వెలసి ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజస్వామి వారి దేవస్థానంలో మినిస్టర్ పొంగూరు నారాయణ గారు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ మెంబర్లందరినీ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. నెల్లూరు సిటీ మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి వారి దేవాలయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఈరోజు ఇక్కడ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ మెంబర్లు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఫస్ట్లీ మీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. ఈరోజు మూలాపేటలో వెలిచి ఉన్న శ్రీ ద్రౌపది మాత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో ఈరోజు ఉత్సవ కమిటీని మన పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు సార్ ఈరోజు కమిటీని ఏర్పరిచి ఈ యొక్క వచ్చే భక్తులకి ఈ 1వ తేదీ కానీ 5వ తేదీ కానీ 15వ తేదీ కానీ ఈ 3 రోజులు విపరీతంగా భక్తులు వస్తారు ఇక్కడికి. ఆ భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇప్పుడే నారాయణ సార్ గారు చెప్పారు. దానికి మా కమిటీ 18 మంది ఆమోదం దానికి ఒకేసారి చేస్తాం సార్ అలాగే అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈఓ గారు కూడా మనకి అన్ని విధాల దేవస్థానంలో స్టాఫ్ కానీ అందరూ బాగా మనకి సహకరిస్తారు. అంటే మా కమిటీ 18 కూడా మేము కంపల్సరీగా ఇది జరిగే ఈ 3 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ ధర్మోత్సవం బ్రహ్మోత్సవాల్లో ఇప్పుడు మాకు కమిటీ సభ్యులుగా రావడం మాకు ఎంతో అదృష్టంగా ఉంది. మేము దేవుడు సేవ చేసుకోవడానికి ఎంతో ముందుకు వస్తున్నాం సార్. అయితే ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి? అమ్మా ఈ నెల 25వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఉందమ్మా బ్రహ్మోత్సవాలు. అంటే 21 రోజులు జరుగుతాయి ఇక్కడ బ్రహ్మోత్సవాలు. ముఖ్యంగా 3 రోజులమ్మా. 1వ తేదీ కళ్యాణం, 5వ తేదీ నిప్పులగుండం, 15వ తేదీ వచ్చి 5వ తేదీ తపస్మానం, 15 నుంచి నిప్పులగుండం. ఆ 3 ఘట్టాలు అత్యంత వైభవం జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతిరోజు భగవద్గీత పారాయణం జరుగుతూ ఉంటుందమ్మా ఇక్కడ. ఈ యొక్క 21 రోజు కూడా భగవద్గీత ఘట్టాలని చెప్తా ఉంటారమ్మా. వచ్చే పురోహితులు వచ్చి చెప్తా ఉంటారు. అందరు భక్తులు కూడా దానికి ఆకర్షితులయ్యి బ్రహ్మాండంగా భక్తులు వచ్చి తెలుసుకొని పోతూ ఉంటారు, దర్శనం చేసుకొని పోతూ ఉంటారు. సో మంత్రి నారాయణ గారు ఈరోజు మిమ్మల్ని కమిటీ మెంబర్లుగా ఎంచుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అమ్మా ఈరోజు నేను ఈ 40 డివిజన్ అధ్యక్షుడినమ్మా. 40 డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. అయితే పొంగూరు నారాయణ సారు మమ్మల్ని దైవభక్తిలో కమిటీ మెంబర్గా వేయడం అనేది మాకు చాలా ఆనందం కలిగిస్తుందమ్మా. ఎందుకంటే దేవుడికి సేవ చేసుకునే దాంట్లో మాకు ఆ ఒక్క అవకాశం కల్పించిన దానికి పొంగూరు నారాయణ సార్కి క్షత్రియ దండం పెడతానమ్మా. ఎందుకంటే ఈరోజు ఆయన మమ్మల్ని ఈ ఉత్సవ కమిటీలో పెట్టడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. భక్తులకి ముందు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? బ్రహ్మోత్సవాలు ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? మా బ్రహ్మోత్సవాల్లో మెయిన్ పార్కింగ్ అమ్మా. పార్కింగ్ అయిన తర్వాత ఈ యొక్క మరుగుదొడ్ల కాడి నుంచి క్యూ లైన్ల కాడి నుంచి అన్ని సౌకర్యాలు కల్పన జరుగుతూ ఉందమ్మా. దేవస్థానం అన్ని ప్రసాద వితరణ కానీ, కొంతమంది భక్తులు భోజనాలు పెట్టడం కానీ ఈ 21 జరుగుతూ ఉంటాయమ్మా. అందరూ ముందుకు వస్తారమ్మా. ఇప్పటికే గుడి ముందు ప్రాంగణం అంతా కూడా క్లీన్ చేసి ఏర్పాట్లు అన్ని చేస్తున్నట్లు కనిపిస్తుంది. అమ్మా ఇప్పటికే ఇంకొక 2 రోజులకి మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్దమ్మా. పూర్తిగా అన్ని వసతులు ఇక్కడ ఏర్పరచడం జరుగుతుంది. మా భక్తులకి ఎటువంటి అవాంఛనం జరగకుండా భక్తులకి అన్ని విధాల ఇక్కడ మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామమ్మా. అయితే ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు నెల్లూరు పట్టణం? అమ్మా ఈ తపస్మాన్ రోజు ప్రతి ఒక్కరూ బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు పిల్లలకి ఈ యొక్క అర్జునుడు తపస్మానికి ఈ పుళ్ళు విశ్వాసాలమ్మా. అవి పట్టుకొని తింటే బిడ్డలు పుడతారనే ఒక నమ్మకం అమ్మా. సో ఆ కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తారు? అవునమ్మా. ఆ రోజు 5వ తేదీ, అది 5వ తేదీ అమ్మా తపస్మానం. ఆ రోజు జరుగుతుందమ్మా బ్రహ్మాండంగా. సో పిల్లలు లేని వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అది తీసుకుంటే కనుక ఎన్నో వేల మంది వచ్చి ఆ పిల్లలు లేని వాళ్ళు ఆ పళ్ళు పట్టుకొని ఎత్తుకోపోయి తింటే బిడ్డలు పుడతారనే నమ్మకం అమ్మా. అది వేరే జిల్లాల నుంచి కూడా వస్తారమ్మా. ఆ రోజు తపస్మాన్ రోజు మాత్రం అంత పవిత్రంగా జరుగుతుందమ్మా. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారమ్మా ఆ రోజు మాత్రం. ఎందుకంటే ఆ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారనే నమ్మకం అమ్మా. అందువల్ల థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సార్.
అందరికీ నమస్కారాలండి. నెల్లూరులోని మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ వచ్చే నెల 15వ తేదీ జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి. దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువల్ల ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేయడానికి 18 మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు 1983లో అనివార్య కారణాలను ఆపేశారు. మళ్ళీ 2007 దాకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు. మళ్ళీ 2007 నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బావి ఒకటి ఉంది, నాగుల పుట్టు ఉంది. ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టుకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా 1వ తేదీ, 5వ తేదీ, 11వ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు. నేను అందరికి ఒకటే చెప్పేది, ఏ కమిటీ అయితే ఇప్పుడు వేసామో ఆ 18 మంది ఈ నెల 25 నుంచి వచ్చే నెల 15వ తేదీ జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలి. అదేవిధంగా ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ప్రజలకు భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.